నాలాగా ఎంతమంది వేస్ట్ అయిన ఫుడ్ ని ఇంటికి పట్టుకొని వెళ్తారు? నేనైతే సిగ్గు లేకుండా అయితే ఇంటికైతే పట్టుకొని వెళ్తాను వేస్ట్ అయిన ఫుడ్ ని అయితే. ఎంతో ఖర్చు పెట్టి అయితే కొంటాము, బాలేపోతే అక్కడే వదిలేసి వెళ్ళిపోతాము. వేస్ట్ ఫుడ్ అంతా డస్ట్బిన్ లో పడేయడం తప్ప వాళ్ళైతే ఏమీ చేయరు. వేస్ట్ అయిన ఫుడ్ ని మన ఇంట్లో యానిమల్స్ కైనా బయట యానిమల్స్ కైనా పెడితే తప్పేమీ లేదు కదా. నేనైతే 7 మంది జంతువులను అయితే పెంచుతున్నాను. వాటి కోసం అయితే నేను ఫుడ్ కంపల్సరీ పట్టుకొని వెళ్తాను. కోసం డైలీ స్ట్రీట్ డాగ్స్ అయితే 3 వెయిట్ చేస్తూ ఉంటాయి. డాగ్స్ తో పాటు ఒక క్యాట్ ను కూడా పెంచుతున్నాను, అలానే ఒక కాకిని కూడా పెంచుతున్నాను. కాకుండా ఇంట్లో 2 డాగ్స్ అయితే పెంచుతున్నాను. డైలీ వాటి కోసం అయితే నేను వండైతే పెడతాను. ఒకవేళ నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళి ఆ ఫుడ్ అనేది వేస్ట్ అయిపోతే అది కూడా వాటి కోసం అయితే పట్టుకొని వస్తాను. నేను అలా ఫుడ్ తీసుకురావడం చూసి మా ఫ్రెండ్స్ కైనా మా ఫ్యామిలీ మెంబర్స్ కైనా అస్సలు నచ్చదు, చాలా షేమ్ గా ఫీల్ అవుతారు. ఫీల్ అవడానికి నేనైతే తప్పు చేయట్లేదు, కొంతమంది ఆకలి అయితే తీర్చుతున్నానని నేను అనుకుంటున్నాను అంతే. ఎప్పుడైతే షేమ్ గా ఫీల్ అవ్వాలంటే మనం ఎవరికైనా హాని చేస్తే షేమ్ గా ఫీల్ అవ్వాలి. కానీ రావాల్సింది వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు లాక్కుంటే అప్పుడు షేమ్ గా నువ్వు ఫీల్ అవ్వాలి. అంటే వాళ్ళకి కర్మ అనేది ఎప్పటికీ వదిలిపెట్టి ఎంత వడ్డించాలో అంత వడ్డించేస్తూ ఉంటది.